హాయ్ అండి. మేము మొన్న సోమవారం అరుణాచలం వెళ్ళామండి. ఈ అరుణాచలంలోనే మేము అంటే నేను చెన్నైలో ఉన్నాను కదా! చెన్నై దగ్గర నుంచి అయితే 4 గంటలు ప్రయాణం పట్టిందండి. ఇదిగోండి అక్కడికి వెళ్ళినాక స్టార్టింగ్ అండి. మేము అక్కడికెళ్ళేసరికి 11:30 అయ్యింది. నిజంగా అండి అసలు ఎప్పటినుంచో నేను అరుణాచలం చూడాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని ఎంత ఇది పెట్టుకున్నానో, అయితే ఎట్టకేలకి అంటే ఆదివారం అనుకున్నాం, మంగళవారం అనుకున్నాం. అంటే టైమింగ్స్ కుదరట్లేదు. ప్లస్ నేనసలు ఇక్కడ చెన్నై వచ్చిన కాడ్నుంచి ఇక్కడ వానలు. అరుణాచలంలో వానలు పడుతున్నాయి, ఇక్కడ వానలు పడుతున్నాయి. అసలు వెళ్తానా లేదా అన్నట్టుంది. అయితే మేము నిన్నెళ్ళేసరికి సోమవారం అప్పుడు కూడా 3 దాకా ఎండుంది. 3 కానించి కుమ్మ కుష్టి వానండి. ఎంత వాన పడిందో అసల. ఎట్టకేలకు ఎన్ని అడ్డంకులు పెట్టాడోనండి. ఎన్ని ఆటంకాలో ఎంత నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. నా గిరి ప్రదక్షిణ నేనింత పెయిన్ అనుభవిస్తూ తిరుగుతాను అనేది నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎట్టకేలకైతే సక్సెస్ చేయగలిగాను. ఇంకొక లక్కు ఇంకోటి ఏంటి అంటే నాతో పాటు నా పిల్లలు కూడా తిరిగారు. అది నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. నా పిల్లలు తిరుగుతారు, వాళ్ళు కూడా చేస్తారని. ఇది గిరి ప్రదక్షిణకి స్టార్టింగ్ అండి. గుడి స్టార్టింగు అక్కడ ఒక హోమం లాగా ఉంటుంది. అక్కడ మనం ఆర్తకర్పూరం బిళ్ళలు అమ్ముతారండి. ప్యాకెట్ రూ. 10. పెద్దదైనా, చిన్నదైనా రూ. 10 ఉంటుంది. అక్కడ మనం దండం పెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మనం ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళ నేమ్స్ అనేది అనుకుంటూ మనం అక్కడ ఆర్తకర్పూరం బిళ్ళలు అందులో వేసి మన సంకల్పం చెప్పుకొని గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టాలండి. కుడి చేతి వలుగా మనం మొదలుపెడితే మళ్ళీ మనం తిరిగి గుడి చుట్టూరు కొండ చుట్టూరు తిరిగి ఎడమ చేతి వైపుగా మనం అనేది ఎండింగ్‌కి వస్తది. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే మొదలు పెడతామో రివర్స్‌గా మళ్ళీ మనం అట్లా వస్తామండి. అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి సోమవారం అందుట్లో ఆ రోజల్లా మంచి రోజంట. బాగా రష్ ఉందండి. ఇదిగోండి ఇక్కడ మా బాబాయిని ఒక స్వామీజీ వచ్చి డబ్బులు అడిగాడు. మేము ఎవరం ఇస్తున్నా మాకొద్దన్నాడు. మా బాబాయ్ దగ్గర చిల్లర లేదు. అయితే మా బాబాయ్‌కి మేము ఇయ్యమంటే చేతులు మార్చి నాకు డబ్బులొద్దు. నువ్వు రూపాయి ఇచ్చినా నువ్వే ఇయ్యి లేకపోతే ఇయ్యబాక అని చెప్పి అన్నాడు. మా బాబాయ్ ఎతికి రూ. 2 ఏమో ఉంటే ఇస్తే అవి తీసుకొని కూడా సంతోషంగా వెళ్ళాడండి. మళ్ళీ మా దగ్గర ఎవ్వరి దగ్గర తీసుకోలేదు. ఇలా ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. కానీ దోవ పొడుగు ఇలాంటి వాళ్ళైతే కొంచెం మంది ఉంటారు. వాళ్ళైతే అడిగి తీసుకుంటారు. ఇలా అయితే మాకు మొన్న ఒక్కటే ఎక్స్‌పీరియన్స్ మా బాబాయ్‌కి జరిగింది. అక్కడ మేము దండం పెట్టుకొని హారతికర్పూరం అనేది వేసి మేము గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టానండి. అయితే మేము మొత్తం 8 మంది వెళ్ళామండి. పెద్దవాళ్ళు వచ్చేసరికి ఒక నలుగురం, 5గురం ఉన్నాము. చిన్నపిల్లలు వచ్చేసరికి మా పిల్ల, మా అక్క వాళ్ళ అబ్బాయి ముగ్గురున్నారు. స్టార్టింగ్ మొదలుపెట్టామండి. అప్పుడు లైట్‌గా అంటే అంత బాగా ఎండలేదు. లైట్‌గా ఉంది. చెప్పులైతే వేసుకోకూడదు కదా! పిల్లలకి అందరికీ సాక్స్ తీసుకున్నారు. పిల్లలు అన్నయ్య వాళ్ళు అందరూ బాబాయ్ వాళ్ళు అందరూ సాక్స్ వేసుకున్నారు. నేనైతే సాక్స్ వేసుకోలేదు. అక్కడ సాక్స్ వచ్చేసరికి రూ. 30 పడుతుందండి. తక్కువే సాక్స్ బాగా మందంగానే ఉండి. నేనైతే సాక్స్ కూడా వేసుకోకుండా నడవాలి అని అనుకున్నాను. అందుకని నేను సాక్స్ కూడా వేసుకోలేదండి. మనకి స్టార్టింగు ఒక అర కిలోమీటర్ ముందు వెళ్ళంగానే ముందే మనకి స్టార్టింగు ఇంద్రలింగం అనేది వస్తుందండి. మేమెళ్ళేసరికి 12కే కాబట్టి గుడి ఇంకా ఓపెన్‌లోనే ఉంది. అయితే వీడియోస్, ఫొటోస్ అయితే అలో లేదు. నేనైతే ఫోన్ అలా స్ట్రెయిట్‌గా పట్టుకొని వెళ్ళాను. అంటే మామూలుగా పట్టుకున్నట్టు పట్టుకొని వెళ్ళి తీశాను. అందుకని ఫోన్ కదులుతూ ఉంటుందండి. కానీ నేను మీకు పక్కన పిక్ అనేది పెడతాను. ఎలా ఏంటి అనేది. తర్వాత వచ్చే లింగాలప్పటికి కొంచెం తలుపులనేది మూసుండటం వల్ల మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అదిగోండి ఇంద్రలింగం ఇది. ఇది వచ్చేసరికి ఇంద్రుడు తన రాజ్యాన్ని తను పాలించాలకి ముందు ఇక్కడ వచ్చి ఈ లింగాన్ని ప్రతిష్ఠించి వెళ్ళారంట. అందుకని ఇక్కడ ఇది ఇంద్రలింగం అని పిలుస్తారు. అక్కడ నా ఫోన్ ఆయన పట్టుకోబోయారు. అందుకని నేను అక్కడ ఒక్కసారిగా లాగేశాను. అయితే ఇక అక్కడి నుంచి మేము గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టామండి. మేము నడిచేటప్పటికి ఇక 12:30 ఆ టైం అయ్యేసరికి ఫుల్ ఎండ పెరిగిపోయిందండి. అయితే వాళ్ళందరూ సాక్స్ వేసుకున్నా నాకేం అంత అనిపించలేదు. ఇష్టంగా నడుస్తున్నాను కదా! ఇది అనిపించింది. అలా నడుస్తూ ఉండంగా కరెక్ట్‌గా 1 అయిపోయిన కాడ నుంచి ఇక మా వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారండి. వాళ్ళ వల్ల అసలు కాలేదు. ఇదిగోండి మనం ఇంద్రలింగం దాటంగానే ఇక్కడ మన గిరి ప్రదక్షిణ అంటే మనకి శిఖరం చూసారా ఎలా కనిపిస్తూ ఉంటుందో గుడి మెయిను మొత్తం బయటికి అలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ గుడి చుట్టూరేనండి నడుస్తున్నాము.
నడిచేటప్పుడు చాలా సంతోషంగానే మొదలుపెట్టాము. కానీ చివరి ఎండింగ్ అయ్యేసరికే చాలా పెయిను, చాలా ఇది తీసుకోవాల్సొచ్చింది నేను. ఎలా అంటే 8 మంది మొదలుపెట్టిన గిరి ప్రదక్షిణ చివరికి ముగ్గురికి తేలారండి. నిజంగా అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే అక్కడ అలా మనం నడుచుకుంటా వెళ్తుండంగా మనకి ఎక్కువగా వినాయకుడి టెంపులు, అలానే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా మనకి ఇలా వినాయకుడివి గానీ వీళ్ళవి ఎక్కువ కనిపిస్తాయి. దాని తర్వాత మనం అగ్నిలింగం కాడికొచ్చామండి. ఇదిగోండి ఇక్కడ అగ్నిలింగం. ఆ పూజారి ఉన్నారు కదా! నేను ఇక్కడ పక్కన పిక్ పెట్టా చూడండి. అగ్నిలింగం ఇది. అక్కడ ఓ 10 నిమిషాలు కూర్చొని దాని తర్వాత మళ్ళీ ఇట్లా ముందుకనేది వచ్చేసాము. ఇలా కొంచెం ముందుకు వస్తూ ఉండంగా ప్రతి లింగానికి మనకి దాదాపు ప్రతి లింగానికి చేరుకునే టయానికి మనము దాదాపు కిలోమీటర్ 2 కిలోమీటర్ల కాడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది వచ్చేసరికి యమలింగం అండి. చూసారు కదా ఎంత బాగుందో కదా! నేనైతే ఫోన్ అలా పట్టుకున్నాను కదా, అందుకని మీకు కొంచెం క్లారిటీ కనిపించకపోవచ్చు. నేనైతే పక్కన పెట్టాను చూడండి పిక్ని. ఇది యమలింగం. ప్రతి లింగం కాడికి మనం వెళ్ళేసరికి 2 కిలోమీటర్లు దాకా నడవాలండి. కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ఇదిగోండి యమలింగం బయట అలా అనేది ఉంది చూసారు కదా! నిజంగా టెంపుల్ వచ్చేసరికి చాలా బాగుంటాయండి. ఇవల్ల మెయిన్ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి 8 లింగాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇది వచ్చి భృతు మహర్షి ఆలయం అండి. అంటే ఆయన టెంపుల్ ఇది. ఈ యమలింగం దాటంగానే మనకి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ భృతు మహర్షి ఉన్నారు చూసారు కదా! పక్కన మనకి కుంతీదేవి ఉంటుందండి. ఇక్కడ ఏదైనా మొక్కున్నా లేదా మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వీళ్ళందరూ ఇలా రాళ్ళు అనేవి పెట్టుంటే ఈ మొత్తం అయ్యేనండి. మా పిల్లలు కూడా పెట్టారు. ఇక్కడ చాలామంది అంటే గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఏదైనా మొక్కుకొని ఇలా రాళ్ళు అనేది పెట్టుకుంటారు. లేదంటే ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకేదన్నా అనుకున్నా కూడా ఇలా పెట్టుకుంటారంట. ఇది మనకి యమలింగం దాటంగానే బృహదు మహర్షి ఆలయం కాడండి. ఆలయం పక్కన ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. వెనకమాలే మనకి కుంతీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఇదిగోండి మా పిల్లలు కూడా దండం పెట్టుకొని అలా రాళ్ళు అనేది పెట్టారు. అయితే నాతో వచ్చిన మా అక్క వాళ్ళందరూ అగ్నిలింగం కాడ ఆగి అక్కడి నుంచి కొంచెం దూరం నడిచినాక వాళ్ళు నడవలేము, ఆటోలో వెళ్ళిపోదాం అన్నారండి. అయితే నేను కాదు రావాలి, నేను ఎలా అయినా గిరి ప్రదక్షిణ చేయాలి అని ఒక పట్టుదలతో పిల్లల్ని తీసుకొని నేను పిల్లలతో పాటు వచ్చానండి. వస్తుండగా నాకు దోవలో విజయవాడ వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళని నేను పలకరిస్తే విజయవాడ అన్నారు. వాళ్ళు అప్పటికే 2-3 సార్లు చేసి ఉన్నారంటండి. ఆ ఆంటీ నాకు చాలా బాగా అన్నీ వివరంగా చెప్పి ప్రతి మెయిన్ ఎక్కడెక్కడైతే ఏ అవసరం ఉంటుంది లింగాల కాడికి అన్నిటికీ తీసుకెళ్ళిందండి. అయితే ఆ ఆంటీ అదిగోండి వాళ్ళు కూడా అక్కడ పెడుతున్నారు. వాళ్ళతో పాటే నేను గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేశాను. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఒట్టి గిరి ప్రదక్షిణ మాత్రమే పెడుతున్నానండి. లోన టెంపుల్ వీడియో అయితే రేపు పెడతాను. ఎందుకంటే చాలా లాంగ్ వీడియో అవుతుందండి మీకు. అందుకని నేను గుడి చుట్టూ తిరిగేదే మీకు పెడుతున్నాను. రేపు వచ్చేసరికి గుడిలో జరిగింది పెడతానండి. ఇదిగోండి ఈ ఆంటీ వాళ్ళతో పాటు నేను పిల్లలు అనేది బయలుదేరామండి. రియల్గా నేను అనుకోలేదండి అట్లా నాకు తెలియని ఒక ప్రదేశంలో 2 పిల్లలతో నేను అలా వెళ్తాను, అంత మొండిగా చేస్తాను అని అయితే నేను కల్లో కూడా అనుకోలేదండి. ఆ దేవుడే ఆ ధైర్యం ఇచ్చాడు ఆ టయానికి. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 దాకా ఎండ అనేది చూసామండి. విపరీతమైన ఎండ అనేది చూసాము. దాని తర్వాత 3:30 కాడ నుంచి వానండి. ఎంత వాన అంటే మనం నడుస్తుంటే మన కళ్ళ ముందు కూడా రోడ్డు కనిపించినంత వాన పడింది. గిరి ప్రదక్షిణ చేసేలోపే మేము ఈ 2 అనేది ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాము. ఇదిగోండి చూసారు కదా ఎంత ఎండ అనేది ఉందో. దాని తర్వాత నైరుతి లింగానికి వెళ్ళామండి. ఇదిగోండి ఇవి టెంపుల్ అనేది మూసేసి ఉంది. ఎందుకంటే 2 అట్లా దాటింది. 2:30 అట్లా అవుతుంది. అప్పటికి మూసేసి ఉంది. తలుపులైతే తీసే ఉన్నాయి. బయట నుంచి అయితే అట్లా దర్శించుకున్నాము. చూసారు కదా ఎలా ఉన్నారో స్వామి. నిజంగా నాతో పాటు వచ్చిన ఆంటీ మాత్రం ప్రతీది నాకు అంటే అక్కడ ఎవరు పెట్టారు, ఏంటి వినాయకుడి గురించి అన్నీ నాకు చాలా క్లియర్గా చెప్తా ఉందండి. ఇదిగోండి నైరుతి లింగం మీద వచ్చేసరికి చూసారు కదా దర్శనం మాత్రం చాలా బాగా జరిగినాయండి. ఎందుకంటే ఇంకా కొన్ని లింగాలు ముందు లింగాల దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే అప్పుడు గుడి తలుపులు తీసి ఉంటున్నారు. హారతి టయాలు, అభిషేకం టయాలు అయ్యేసరికి మాకు బాగా ఇదయింది. చక్కగా అంటే క్లియర్గా చూసుకోగలిగాము. ఇలా ఇక్కడ కాసేపు కూర్చొని ఇంకా ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మనం కిలోమీటర్ 2 కిలోమీటర్లు గ్యాప్ అనేది ఉంటుందండి. అలా నడుచుకుంటూ వెళ్తే
మనకి మెయిన్‌గా అన్నీ ఎడమ పక్కే వస్తాయండి. శివలింగాల టెంపుల్స్ అన్నీ ఎడమ పక్కే ఉంటాయి. ఒక కుడి పక్క మాత్రమే మనకి మోక్ష మార్గం అనేది ఉంటుందక్కడ. ఎడమ పక్కే మనకి అన్ని టెంపుల్స్ అనేది ఉంటాయి. ఇదిగోండి నేను నడుస్తున్నాను. నా ముందొచ్చేసరికి మా పిల్లలు వాళ్ళు నడుస్తూ ఉన్నారు. మనం నడుస్తూ ఉన్నప్పుడు షాప్స్ అయేమీ లేనప్పుడు మనకి కొండ గాని, ఆ శిఖరం ఇయన్నీ ఎంత బాగా కనిపిస్తదోనండి నిజంగా. ఇదేంటంటే కొంచెం మరి 2, 2:30 అప్పుడే కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. 2:30, 3 దాటిన కాడ్నుంచి అయితే ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. మనం ఫ్రీగా కూడా నడవగలుగుతాము. ఇదిగోండి పక్కన ఇలా మనకి టెంపుల్ అనేవి వస్తా ఉంటాయి. అంటే ఎక్కువగా ఆశ్రమాలు ఇవి వినాయకుడివి, నరసింహస్వామి ఇట్లా వీళ్ళ టెంపుల్స్ అనేది ఎక్కువగా వినాయకుడివి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. చూసారు కదా! అయితే రియల్‌గా అండి నేనైతే ఎంత పెయిన్ అంటే నేను నడవటం అనేది ఒకటి అలా పక్కన పెడితే, ఎందుకంటే నేను నడవాలి అనుకున్నాను. ఆయన్ని దర్శించుకోవాలి సోమవారం అనుకున్నాను. కానీ నాతో పాటు పిల్లలు నడవటం వాళ్ళు కొంచెం దూరం నడిచినాక చూసారు కదా పాపం అట్లా కాళ్ళు నొప్పులని కాసేపు కూర్చుంటాం మమ్మీ అని పిల్లలది నాకు బాధ అనిపించిందండి. కానీ వాళ్ళు మమ్మీ నువ్వు ఒకదానివే ఉండవు, నేను కూడా నడుస్తాను మమ్మీ నీతో పాటు అని నాకు ధైర్యం చెప్పి ఆ వయసులో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా నడిచారండి. ఇదిగోండి ప్రతి కాడ మలుపు కాడ మనకు అలా ఒక బోర్డు అంటే మనం ఎక్కడి దాకా వచ్చాము, ఇప్పటికి ఎన్ని లింగాలు అనేది చూసామనేది మనకు అక్కడ ప్రతి మలుపు కాడ బోర్డు అనేది ఉంటుందండి. అట్లా బోర్డు అనేవి ఉన్న కాడ చూసుకోవచ్చు. ఇంక తర్వాత మనం ఏ లింగం దగ్గరికి వెళ్తున్నాం, మనం ఎంత దూరం వచ్చాము అనేది మనకి అక్కడ ప్రతి మలుపు దగ్గర ఒక పెద్ద బోర్డు అనేది పెట్టి ఉంచుతారు. అయితే నిజంగా పిల్లలు నాకు ఎంత ధైర్యం చెప్పారో, ఎంత ఇది చేశారో, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా లేదమ్మా సరే వాళ్ళతో పాటు ఆటోలో వెళ్ళమన్నా కూడా మేము వెళ్ళం మమ్మీ నీతో పాటే వస్తామని నా వెనకమాలే వచ్చారండి. అయితే ఇక్కడంట మనం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి ఉంటుంది కదండీ. ఇక్కడ మనకి అరుణాచలంలో మనకి 12 లింగాలు, 12 రాసులకి 12 లింగాలనేవి ఉంటాయండి. ఇదిగోండి ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపులు. చెప్పాను కదా ప్రతి మలుపు దగ్గర కానీ ప్రతి చాట మనకి విఘ్నేశ్వరుడిది అలా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది ఖచ్చితంగా ఉంటానే ఉంటాయి. అయితే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి రాశికి అంటూ ఒక లింగం అనేది ఉంటుందంటండి. అయితే ఒక చాట బోర్డు మీద ఉంది ఏ రాశికి ఏ లింగం అయితే అక్కడ దీపం చేయాలి, సంకల్పం అనుకోవాలి అని. ఇదిగోండి ఇది సూర్యలింగం అండి. టెంపుల్ చాలా లోన ఉంది, మూసేశారు. మేము బయట నుంచే దండం పెట్టుకున్నాము. ఇది వచ్చేసి సూర్యలింగం. నాకు కూడా దర్శనం జరగలేదండి అప్పటికి. అయితే ఏ రాశి వాళ్ళు ఏ లింగానికి దండం పెట్టుకోవాలి, ఏ సూత్రం అనుకోవాలి అనేది అక్కడ ఒక చాట బోర్డు మీద ఉందండి. మేము దాని ప్రకారం నాది కుంభరాశి. ఆ రాశికి తగ్గ లింగం కాడికి వెళ్ళినప్పుడు మనం దీపారాజన అనేది చేసుకుంటే 364 ఒత్తులు, 65 ఒత్తులు కానీ అలా వెలిగించుకుంటే మనం ఏంటంటే ఇక్కడ సంవత్సరం మొత్తం దీపారాజన చేసినట్టంటండి. దాని తర్వాత మళ్ళీ మేము ఇక్కడ వరుణ లింగం కాడికి వచ్చామండి. ప్రతి లింగం దగ్గరికి వెళ్ళేసరికి మనకి గంట పట్టిద్దండి. ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్లు, 1.5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇదిగోండి వరుణ లింగం. ఇక్కడ నేను వచ్చేసరికి దీపారాజన అనేది చేసుకున్నానండి. అయితే ఇక్కడ నుంచి మాకు ఇక వాన అనేది స్టార్ట్ అయిపోయిందండి. మబ్బులు పట్టున్నాయి చూసారు కదా. ఇక్కడ నేను 365 ఒత్తులు అనేది నా పేరు ఆ సంకల్పం అనుకొని సూత్రం అనుకొని ఆంటీ చెప్పారు నాకు. అది వాళ్ళ అబ్బాయిది కూడా అదే రాశి అంట, అదే నక్షత్రం అంట. వాళ్ళ అబ్బాయి నేను అలా వెలిగించుకున్నాము, దీపారాజన అనేది చేసుకున్నాము. అక్కడ మనకి ప్రతిదీ గుడి బయట అనేది అమ్ముతారు. అలా చాలామంది ఎవరి పేరు కాడ ఎవరి వస్తే వాళ్ళ కాడ అక్కడ దీపం అనేది వెలిగిస్తూ ఉన్నారు. నేనైతే అక్కడ అలా వెలిగించానండి. నిజంగా ఇక అక్కడి నుంచి అయితే వాన మాత్రం బాగా పడింది. ఇక ఇక్కడి నుంచి ఒక లెక్కలాగా నడిచాము, ఇక్కడి నుంచి ఒక లెక్కలాగా అయిపోయింది మాకు. ఫుల్లు వాన తడవటం, ఎక్కడైనా ఆగితే ఆలస్యం అయిపోతుంది. ఇంకా అలానే ఎదురు నడిచామండి వానకు కూడా. ఇక్కడ తర్వాత ఇంకొంచెం చూసారుగా అప్పటికే ఎలా తడిసిపోయిందో అంతా. కొంచెం వాన అనేది తెరిపించినాక ముందుకెళ్ళాం. ఇలా ముందుకెళ్ళినాక ఇగోండి పక్కన మనకి జింకలు, కోతులు అన్నీ ఇలా అంటే ఇప్పుడు తిరుపతిలో ఎలా మనకు కనిపిస్తాయో ఇక్కడ కూడా అలానే పక్కన అనేది మనకి ఒక టెంపుల్ పక్కన అనేది ఉంటాయండి. ఇదిగోండి కాసేపు అక్కడ అలా పిల్లలని చూసినాక మళ్ళీ ముందుకు అనేది వెళ్ళాము. దాని తర్వాత ఇదిగోండి ఇది ఇంకో టెంపుల్. ఇది కూడా దేవుడిదండి. ఇది కూడా శివలింగం కాడికే వచ్చాము.
ఇది వచ్చేసరికి వాయులింగం అండి. ఇదిగో చూసారు కదా, అప్పుడు పూజారి పక్కన కూర్చున్నాడు, అందుకని నేను మీకు వీడియో అనేది తీసి చూపించగలిగాను. అంటే తలుపులు తీశారు, మేము వెళ్ళేసరికి 3-4 అట్లా అవుతుంది కదా, అయ్యేసరికి చక్కగా అప్పుడే అన్నీ తీసి దీపాలు చేస్తున్నారు. ఇదిగో వాయులింగం అండి ఇది వచ్చేసరికి. నిజంగా నేనైతే మీకు ఇలా వీడియో తీసి చూపిస్తాను, మీకు అక్కడ ఉన్న పత్తి లింగాన్ని ఇలా చూపించగలుగుతానని అయితే నేను అనుకోలేదండి. నేను తీయగలిగి చూపించగలిగి మీకు చూపించటం కన్నా లైఫ్ లాంగ్ నాకు ఇలా గుర్తుండిపోతుంది. అంటే ఇక ఎప్పటికైనా నేను కాశీ వెళ్ళినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యి ఎలా అయితే అన్నీ పెట్టుకున్నా, వీడియో తీసి పెట్టుకున్నానో అవి ఇప్పటికి ఎలా గుర్తుగా ఉండయో సేమ్ ఇప్పుడు ఇది అలా అయిపోయిద్దండి నా లైఫ్లో. అందుకని నేను ప్రతిదీ వీడియో తీసుకున్నాను, ఎందుకంటే ఇది తీసినప్పుడు అలా గుర్తుండిపోవాలి నాకు చూసినప్పుడని. ఇదిగోండి మనకి శిఖరం చూస్తుంది చూసారు కదా, మేము ఇంకా సగం కూడా నడవలేదు, ఇంకా సగమే నడిచామండి. అప్పటికి ఫుల్గా వాన పడి తగ్గిపోతూ ఉంది. ఇదిగోండి మా బాబు వెనకమాల బ్యాగ్లో బాటిల్స్, మంచినీళ్ళ బాటిల్స్ తగిలించుకున్నాడు. నేనేమో నా హ్యాండ్ బ్యాగ్లో ఇంకా 2 మంచినీళ్ళ బాటిల్స్ అనేది తగిలించుకున్నాను. ఇదిగోండి కొండ చూసారు కదా, మనం ఇప్పుడు ఒక పక్కకే వచ్చామండి, ఇంకా వెనకమాలకు వెళ్ళాలి, ఇంకో పక్కకు అనేది నడవాలి. ఇదిగోండి దోవలు ఇలా మనకు అన్ని బట్టలు షాపులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇంకొక 2 కిలోమీటర్లు నడిచినాక మనకి చంద్రలింగం కాడికి వెళ్ళేసరికి 4:30 అయిందండి కరెక్ట్గా. అప్పుడు ఆయన్ని అభిషేకం చేస్తూ క్లీన్ చేస్తూ హారతి అవన్నీ ఇస్తున్నారు. ఆడ దాదాపు 15 నిమిషాల పైనే ఉండానండి. అదిగోండి చంద్రలింగం ఇది వచ్చేసరికి. అంటే అంత క్లీనింగ్ చేస్తున్నారు, 4:30 అయింది కదా. ఇక ఇక్కడి నుంచి దేవుడి దర్శనాలు కొంచెం మనకి క్లియర్గా కనిపిస్తాయండి, ఎందుకంటే ఇదిగోండి చంద్రలింగం చూసారు కదా ఎంత బాగుందో. ఇది నైట్ గిరి ప్రదక్షిణప్పుడు మ్యాక్సిమం ఇవన్నీ తలుపులు మూసేస్తూ ఉంటారండి. నేను సోమవారం పొద్దున పూట అట్లా బయలుదేరటం, గిరి ప్రదక్షిణ చేసుకోవటం, మళ్ళీ నైటే నేను ఆయన్ని దర్శించుకొని వచ్చానండి. ఇదిగోండి తర్వాత ఇక్కడ మధ్యలో మనకి ఇక్కడ మళ్ళీ నరసింహస్వామి ఉంటారండి. అంటే ప్రతి చాట చెప్పాను కదా, మనకి వినాయకుడు విష్ణువు ఇలా కనిపిస్తారు, ప్రతి టెంపుల్ అలా ఉంటుంది. దాని తర్వాత ఇది వచ్చేసరికి ఇంకో 1.5 కిలోమీటర్ల నడిచినాక, ఇప్పటికి టైం 5 అయింది, 5-5:30 అవుతుంది. ఇంకా జనాలు అనేది పెరిగాదండి. ఇక ఇక్కడి నుంచి కొంచెం మనుషులు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. అంటే మనకి దోవ తెలియకపోయినా కూడా దారి వాళ్ళని చూస్తూ వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసరికి కుబేరలింగం అండి. కొంచెం గుడి వచ్చేసరికి లోన పక్క ఉంటుంది చూసారు కదా. ఇక అలా వెళ్తే ఇదిగోండి కుబేరలింగం చూసారు కదా, చాలా బాగుంటుందండి నిజంగా దేవుడు. ఇక్కడ గుడి చుట్టూ తిరిగి వచ్చినాక ఇక్కడి నుంచి ప్రసాదాలు కూడా పెడుతున్నారండి. ఇది కుబేరలింగం చూసారు కదా ఎంత బాగుందో కదా. కుబేరలింగం తర్వాత మనకి మోక్ష మార్గం వచ్చిందండి. మోక్ష మార్గం వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇంకా 3 కిలోమీటర్లకి ఇక మనం దేవుడు గిరి ప్రదక్షిణ అయిపోయినట్టేనండి. కుబేరలింగం కాడ నుంచి ఒక 2 కిలోమీటర్ల కాడ మనకి మోక్ష మార్గం వస్తుంది. ఇదిగోండి గుడి మొత్తం కుబేరలింగం గుడి, పెద్ద గుడి. దాని తర్వాత 2 కిలోమీటర్లు నడిచినాక మనకి మోక్ష మార్గం. చెప్పాయి కదండి, ఎడం పక్క అంతా లింగాలు ఉంటాయి, కుడి పక్క మాత్రమే మనకు మోక్ష మార్గం అది ఉంటుంది. రోడ్డు క్రాస్ చేసి ఇటు వస్తే అప్పుడే మనకి మోక్ష మార్గం అంతా క్లీన్ చేస్తున్నారు. అభిషేకానికి అంతా పూజ దాదాపు అరగంట పైనే పట్టిందండి. కానీ అక్కడ నుంచి నాకు అక్క వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, చీకటి పడిపోతుంది, మళ్ళీ ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు, వాన పడుతుంది, వచ్చేయమని ఫోన్ చేస్తున్నారు ఆటో ఎక్కి. కానీ ఏదన్నా అవనివ్వండి, ఏదన్నా అనుకోనివ్వండి అని చెప్పి నేను ఏం లెక్క చేయకుండా ఆ పూజ అయిపోయేదాకా ఉండి, చాలా పెద్ద క్యూ ఉందండి. కానీ పిల్లల్ని ముందు పంపించి వాళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ వంకతో నేను అనేది వెళ్ళాను. మా పాప దూరేది అనేది మిస్ అయింది. ఇదిగోండి నాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళ పాప మా బాబు దూరాడు. తర్వాత నేను నా చేతిలో ఏంటంటే 2 బ్యాగులు ఉండేయండి, ఎవరికి ఆడ ఇవ్వాలో అయితే అర్థం కాలేదు. నాతో వచ్చిన ఆంటీ వాళ్ళు కూడా క్యూలోనే ఉండారు. వాళ్ళ అబ్బాయి ఒక్కడు వీడియో తీస్తున్నాడు. ఇక అందుకని బ్యాగులతోనే వచ్చాను. నా ముందు ఒక ఆంటీ వచ్చి బ్యాగులు తీసుకుంది. నాకైతే ఇంకా దూరటానికి కొంచెం కష్టమైంది. ఆంటీ వచ్చేసి చెప్పింది ఎలా దూరాలి ఏంటి అనేది. ఇక అప్పుడు అలా అనేది వచ్చాను. దీనికోసం అరగంట దాకా అనేది నుంచున్నామండి. అక్కడ పూజ అనేది జరుగుతూ ఉంది. ఆ పూజ అయినాక ఆ క్యూలో నుంచి వచ్చి ఇక అక్కడ మోక్ష మార్గంలో అనేది దూరి బయటకు వచ్చాం. మా పాప కూడా దూరిందండి. కానీ పాప
పాపది ఆ అబ్బాయి వీడియో మిస్ అయిందండి. నాది బాబుదే ఉంది. ఇదిగోండి దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి వేరే టెంపుల్ అండి. మనకి అంటే ఇక చివరికి వచ్చేసాం. మోక్ష మార్గం కానించి చివరికి వచ్చేసామండి. మోక్ష మార్గం కానించి అయితే మనకి కరెక్ట్గా 3 కిలోమీటర్ల గుడికాడికి వస్తాం. మనకి మధ్యలోనే ఈశ్వరలింగం అని వస్తుందండి. గుడి కిందకి ఉంటుంది లోనకని వెళ్ళినాక ఇదిగో చూసారు కదా, అప్పటికి భక్తులు అనేది పెరిగిపోయారు. అప్పుడు టైం 6:30 అయ్యిందండి కరెక్ట్గా. ఇదిగోండి చూసారు కదా ఈశ్వరలింగం ఇది. అయితే మోక్ష మార్గం కాడి నుంచి నాతో వచ్చిన ఆంటీ వాళ్ళు ఆడ స్టాప్ అయిపోయారు. వాళ్ళు అమ్మ నువ్వు వెళ్ళిపో, నీకు ఫోన్లో వస్తున్నాయి అమ్మ, మేము ఉంటాం, నువ్వు జాగ్రత్తగా వెళ్ళన్నారు. ఇక అక్కడి నుంచి మోక్ష మార్గం కాడి నుంచి పిల్లల్ని పట్టుకొని ఆ వాన్లో అందరినీ అడుగుతూ నేనైతే ఎట్టకేలకి గిరి ప్రదక్షిణం పొగిచ్చి గుడిలోకి వెళ్ళానండి. గుడిలోకి వెళ్ళినాక మళ్ళీ మా అక్క వాళ్ళకి చెప్తే ఎక్కడ దర్శనం వద్దు, చీకటి పడిపోతుంది రమ్మంటారని ఒక భయంతో వాళ్ళకి చెప్పకుండా క్యూలోకి వెళ్ళిపోయి నుంచున్నానండి. ఫుల్ వాన, ఆ క్యూలో అలానే నుంచున్నానండి. లోన ఎంత క్యూ ఉందోనండి. అందులో సోమవారం అవటం వల్ల చాలామంది ఆ నైట్ దర్శించుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు కాబట్టి గుడి మొత్తం క్యూవే ఉందండి. అయితే ఇలా పిల్లలు గిరి ప్రదక్షిణ పొద్దు నుంచి చేస్తున్నారని నేను చెప్తే వాళ్ళు నన్ను ముందుకి పంపించి దాటించి ఎట్లయితేనే ఒక గంటన్నరకి మొత్తం లోన దర్శించుకొని బయటికి అయితే రాగలిగానండి. అయితే లోన నేను తీసిన వీడియో మొత్తం రేపైతే అప్లోడ్ చేస్తానండి. చాలా లాంగ్ వీడియో అవుతుంది. మీకు లోన ఈ పెద్ద నంది అనేది నందీశ్వరుడు ఉన్నారు కదా, దీని అభిషేకం కూడా నేను రేపు చూపిస్తాను. అయితే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అండి నైటు అసలు అరుణాచలం ఎంత అందంగా ఉందో చూసారు కదా. నేను నైటు అంతా దర్శించుకొని బయటకు వచ్చేసరికి 9:15 అయిందండి. అయినాక అందరం కలిపి గ్రూప్ ఫోటోలు అనేది దిగేసి అక్కడే టిఫిన్ అనేది చేసి బయలుదేరామండి. మేము ఇంటికి వచ్చేసరికి 2 అనేది అయింది చెన్నై నుంచి. ఇదిగోండి మేము ఇంతమంది వెళ్ళాం. చివరి గిరి ప్రదక్షిణ నేను నా పిల్లలు అనేది పూర్తి చేయగలిగాం సక్సెస్ఫుల్గా. ఇది మాత్రం లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అండి.